2 దశాబ్దాలుగా ఇంటితో అనుబంధం తెగిపోతుందంటే ఎవరికైనా చిన్న సెంటిమెంట్ అడ్డం వస్తుంది. అది శాశ్వత నివాసం కాకపోయినా ఏటేటా పలుమార్లు వెళ్ళి అక్కడే ఉంటుండేవారు దాన్ని సడన్గా వదులుకోవాల్సి రావడాన్ని ఒకంత ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విషయంలో అదే జరుగుతోంది. 20 ఏళ్ల నుంచి ఎంపీగా, సీఎంగా అస్థినలోని తుగ్లక్ రోడ్ 3వ నెంబర్ నివాసంలోనే బస చేస్తూ వచ్చారు గులాబీ బాస్. ఆ బంధం ఎప్పుడు తెగిపోనుంది. 2 దశాబ్దాల పాటు దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్కు అధికారిక నివాసంగా కొనసాగిన తుగ్లక్ రోడ్లోని 3వ నెంబర్ ఇల్లును ఖాళీ చేయనున్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో అధికారిక నివాసాన్ని అస్థినలోని ఆయన సిబ్బంది ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే కొంత సామాను తరలించిన సిబ్బంది 2-3 రోజుల్లో ఈ ఇంటిని పూర్తిగా ఖాళీ చేయనున్నారు. లోక్సభ సభ్యుడిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖరరావుకు ఈ బంగ్లాను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు ఇది అధికారిక నివాసంగా మారింది. ఈ ఇంటి నుంచి అస్థిన్లో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడిపించడం గమనార్హం. రాష్ట్ర సాధన అనంతరం 2 పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం హోదాలో అస్థినకు ఎప్పుడు వచ్చినా ఇదే ఇంట్లో ఆయన బస చేస్తూ వచ్చేవారు. అధికారం కోల్పోయిన ఏ ప్రజాప్రతినిధి అయినా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి నెల రోజుల సమయం ఉంటుంది. కానీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ ఇంటిని 2-3 రోజుల్లోనే పూర్తి చేయనున్నారు. ఆ ఇల్లు ఖాళీ అయితే 2 దశాబ్దాలుగా కేసీఆర్కు ఈ ఇంటితో ఉన్న బంధం తెగిపోనుంది. 2004లో టీఆర్ఎస్ నుంచి, కరీంనగర్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్లోని టైప్ 8 క్వార్టర్ను ప్రభుత్వం కేటాయించింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా నెగ్గి అదే నివాసంలో కొనసాగారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికై అదే క్వార్టర్ను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా తన బసగా మార్చుకున్నారు. 2014లో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసాలు కేటాయిస్తుంది. అందులో భాగంగా అదే నివాసాన్ని కేసీఆర్కు కేటాయించింది. అదే సమయంలో నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ కుమార్తె కవిత సైతం ఆ నివాసాన్నే తన అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. అలా ఆ క్వార్టర్ ముఖ్యమంత్రికి, ఎంపీ కవితకు అధికారిక నివాసంగా మారింది. 2018లో కేసీఆర్ 2వ దఫా ముఖ్యమంత్రి అయ్యాక అదే నివాసాన్ని బసగా చేసుకోవడానికే మొగ్గు చూపారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేస్తామని, అందుకు 2-3 రోజుల సమయం కావాలని అధికారులకు భారత రాష్ట్ర సమితి వర్గాలు ఇప్పటికే నివేదించినట్లు తెలిసింది.